పేరు కుర్రి శ్రవణ్. నేను మాదిగ బిడ్డని. నన్ను గత 3 రోజుల నుంచి నామినేషన్ వేయకుండా కత్తులతోని గొడ్డలతోని కర్రలతోని కార్లో పెట్టుకొని నామినేషన్ వేయకుండా అడ్డుపడుతున్న గుండాలు వీళ్ళు. ఒకరోజు ఏం చేశారంటే మామిడిగిరి ఆయన సర్పంచ్ భర్త నాకు ఫోన్ చేసి నీ నామినేషన్ వేయదలుచుకున్నా అంటే నువ్వు నాకు సపోర్ట్ చేస్తావంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామా, నువ్వు రా, నువ్వు వచ్చి భయపడకూడదు, మేము ఉన్నాం, అందరూ ఉన్నాం, పార్టీ ఉంది, అన్నీ ఉన్నాయి, మీకు మద్దతు ఇస్తాం, ఖచ్చితంగా నువ్వు రా, వచ్చి నామినేషన్ వేయని చెప్పినాం. చెప్పిన తర్వాత సరే అల్లుడు నేను వస్తా నేను రేపు వస్తున్నా, నామినేషన్ వేస్తా, నువ్వు నీ వార్డు మెంబర్లు ఉన్నారు కదా అందరు కలిసి నామినేషన్ వేద్దాం అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత అయిపోయింది. నైట్ తెల్లారిన తర్వాత నేను ఫోన్ చేసిన 9 గంటలకు ఫోన్ చేసిన. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్న సమయంలో నాకు తెలిసిన రిపోర్ట్ ప్రకారం కిడ్నాప్ అని తెలిసింది. కిడ్నాప్ అని తెలిసిన విషయం తెలుసుకొని నాగమ్మకి దగ్గరికి పోయి మేము ఒక 10 మంది కలిసిపోయినాం. అది నల్గొండ పోయినాం, కంచెల భూపాలరెడ్డి ఇంటికి పోయినాం. అన్న ఇట్లా సంగతి అన్న ఇట్లా కిడ్నాప్ అయినా అని చెప్పినాం. చెప్తే తక్షణమే డిఎస్పీ శివరామరెడ్డి గారికి కంచెల భూపాలరెడ్డి గారు ఫోన్ చేసి ఆయన ఏమంటాడు, నీ దగ్గరనే ఉన్నాడంట, నువ్వే కిడ్నాప్ చేసినావంట కదా, నువ్వే కిడ్నాప్ చేసి నాకెందుకు ఫోన్ చేస్తున్నావు, నువ్వు వీళ్ళని నామినేషన్ వేయమని నువ్వే చెప్పినావంట కదా, వాళ్ళని ఊకకుండా ఒత్తిడి పెడుతున్నావు కదా నామినేషన్ వేయమని, నువ్వు నాకెందుకు ఫోన్ చేసినావని శివరామరెడ్డి గారు అట్లా డిపార్ట్మెంట్ ఆయన అట్లా వాళ్ళకు మద్దతుగా ఉంటే భూపాలరెడ్డి అన్నాడు. నా ముందు లైవ్లో ఫోన్ చేసిండు, శివరామరెడ్డికి ఫోన్ చేసిండు డిఎస్పీకి. చేస్తే ఆయన నువ్వే కిడ్నాప్ చేసి నాకెందుకు ఫోన్ చేస్తున్నావు, వాళ్ళని అభ్యర్థులను నేను పోటీ చేయమని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నావు కదా అని చెప్పి శివరామరెడ్డి భూపాలరెడ్డి గారిని అంటుంటే అన్న ఇట్లా ఇబ్బంది చాలా ఉందన్న, నామినేషన్ చేస్తానికి పరిస్థితి లేదు, ఆడ నేను ఒడ్లు పోసుకున్నా ఎండ పోసుకున్నా కూడా నాకు థ్రెట్ ఉందని చెప్పి ఒడ్లు కూడా అట్లే ఉన్నాయి, కాంటా పెట్టట్లే, నా ఒడ్లను కూడా నేను ఎండ పోసుకునే పరిస్థితి కూడా లేదు నాకు. ఆడ గ్రామ పంచాయతీ కానీ ఒడ్లు పోసినా నేను. అట్లా నాకు 3 రోజుల సంది నామినేషన్ వేద్దాం అనుకుంటున్నా, వీళ్ళు కర్రలు కత్తులతోని రౌడీలతో ఆడబెట్టుకుంటే నాకు భయం అవుతుంది. నేను అమ్మటే భూపాలరెడ్డి గారికి కలిసిన, అన్న ఇట్లా జరుగుతుందన్న ఊళ్ళో పరిస్థితి ఎట్లా ఉందని అంటే, తమ్ముడు నేను వస్తున్నాపా అని చెప్పేసి కార్లు ఎక్కించుకొని నన్ను తీసుకుని వచ్చి నామినేషన్ ఆయన అన్న ధైర్యంతో నేను నామినేషన్ వేయడం జరిగింది. వేసిన తర్వాత ఈయన కిడ్నాప్ అయింది కదా, ఆచూకు తెలవట్లేదు ఆయనది. ఆచూకు తెలవపోయేసరికి ఇది ఎట్లా ఉంది కథ ఎట్లా మళ్తుంది అని చెప్పేసి వీళ్ళకి ధైర్యంగా నేను నా భార్యని తీసుకొచ్చిన. చిన్నపిల్ల, నాకు చిన్న బాబు ఉన్నాడు, 6 మంత్స్. ఇప్పుడు నా భార్యని నా పిల్లల్ని ఎత్తుకొని వచ్చి ఇలా ధైర్యంగా నేను నామినేషన్ వేయడం జరిగింది. నా భార్యతో నామినేషన్ వేయించిన తర్వాత మళ్ళీ వార్డు మెంబర్గా 2nd వార్డుకు నేను నామినేషన్, అది ఎస్సీ రిజర్వేషన్. ఆ ఎస్సీ రిజర్వేషన్ ఉన్న నామినేషన్ కూడా నువ్వు వేయొద్దురా, నువ్వు వేసి నేను చంపేస్తా, నువ్వు ఒకసారి నీ భార్య పిల్లల్ని చూసుకొని రా, తన తీరా చూసుకొని వచ్చిన తర్వాత నువ్వు నామినేషన్ చేసిన బయట పెట్టగానే నేను కత్తులతో నరికి నేను చర్లేస్తాం అని చెప్పి బెదిరిస్తున్నాడు. ఊటుకూరు సందీప్ రెడ్డి ఇట్లా బెదిరించడం జరిగింది. అంతలో భూపాలన్న రాగానే ఆ ధైర్యంతో నేను నామినేషన్ చేసిన. ఈ విషయంలో ఒక చిన్న ఏంటంటే మాదిగ బిడ్డ కాబట్టికే ఇలా ఒక గొల్ల బిడ్డకు మాదిగ బిడ్డ రక్షణకు వచ్చి నిలబడ్డాడు కదా. మాదిగ సంఘాలు మొత్తం, ఈవెన్ నేను ఎంఆర్పిఎస్ వాళ్ళకు కృష్ణన్నకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, కృష్ణన్న నువ్వు కూడా ఈ ఊరికి విజిట్ కావాలి, నీ టీంని ఇక్కడ పెట్టాలి, వీళ్ళకి రక్షణగా ఉండాలి, ఈ ఇష్యూను మీరు కూడా మాట్లాడాలి, మీ సంఘంకి వెళ్ళి కూడా మాట్లాడాలి. ఎవరెవరైతే ఈ పేద ప్రజలకు పేద కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇష్యూని టేకప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పాలి. మాదిగ లంజుడక నువ్వు నా మీద పోటీ చేసేంత మొగను అయిన వారా నువ్వు? అరే కేసు పెట్టలేను, నీకు కేసు పెడతాంటే నన్ను చంపేస్తాను. నాకు పొద్దుగాల నేను కృష్ణతో కూడా వాళ్ళ సంఘంతో మాట్లాడతాను. నామినేషన్ చేసిన తర్వాత ఎస్ఐ దగ్గర పోయి కేసు పెట్టడం జరిగింది. పెట్టిన మాదిగ లంజుడక నువ్వు నా మీద పోటీ చేసేంత మొగనమైన వారా నువ్వు? ఎక్కడెక్కడో గుద్దనూరు మూసుకొని పండుకుంటున్నారు, నువ్వెందుకురా నీకు ఇంత, నువ్వు సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్గా ఉంటున్నావు, టీఆర్ఎస్ పార్టీకి తొత్తువా, నువ్వెందుకు రామంటే రావట్లేవు నా దాంట్లో, నేను చంపేస్తా, నిన్ను కాంగ్రెస్ రాకపోతే నేను చంపేస్తా అని చెప్పి బెదిరించడం. నేను చేసే పొలాలు కూడా రానేయకుండా చేసిండు. కౌలుకు చేస్తాను, 40 ఎకరాలు కౌలుకు చేస్తా. లాస్ట్కి రేపు నారు పోసే టయానికి ఈరోజు పొలం నీకు ఇయ్యట్లేనని చెప్పించిండు. అప్పుడు నేను సంవత్సరం వరకు ఖాళీగా ఉన్నా, నాకు 5-6 లక్షలు నష్టం. దానికి ఎవరు బాధ్యత? నేను అప్పులు తెచ్చి పెట్టుకున్నా. నేను